ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని వారు ఆఫ్‌లైన్ టికెట్లను ప్రయత్నించవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు గారు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకెన్లను జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలియజేశారు. అంటే జనవరి 10, 11, 12వ తేదీన దర్శనం చేసుకోవాలి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి అని మీరు అనుకుంటే జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి టికెట్లు అనేవి జారీ చేస్తారు. అయితే 5 గంటలకు జారీ చేస్తారు కాబట్టి మీరు అర్ధరాత్రి నుండే లైన్‌లో ఉండాల్సిన అవసరం అనేది వస్తుంది. ఎందుకంటే రోజు సాధారణంగా టికెట్లు జారీ చేసేటప్పుడు కూడా సర్వదర్శనానికి చాలా మంది అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆ క్యూ లైన్‌ల దగ్గరే ఎదురు చూస్తూ ఉంటారు. ఇది వైకుంఠ ద్వార దర్శనం కాబట్టి రద్దీ మరింత ఉండవచ్చు. కాబట్టి మీరు కాస్త ముందుగానే అక్కడికి చేరుకోండి. ఈ 3 రోజుల తర్వాత అంటే 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు అంటే 13వ తేదీ మీకు దర్శనం కావాలి అంటే దానికి సంబంధించిన టికెట్లను 12వ తేదీ జారీ చేస్తారు. లేదు మీకు 15వ తేదీ దర్శనం చేసుకోవాలనుకునే వారు 14వ తేదీ క్యూ లైన్ లో ఉండాల్సి ఉంటుంది. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హై స్కూల్, మున్సిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగి పట్టడిలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్పల్లి స్కూల్ తో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలియజేశారు. అలాగే కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు త్రాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారు, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్ గారులతో కలిసి ఈవో గారు తనిఖీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.